రైతు రుణమాఫీ అలాగే రేషన్ కార్డులకు సంబంధించి కోదండ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మేము ఇట్లాంటి కార్యక్రమాలను చేస్తుంటే జీవో విడుదల చేసి ప్రజల ముందు పేపర్ల ముందు పెడితే దానికి సందేహాలు నివృత్తి చేయడానికి ఒక కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేస్తే ఇవన్నీ వివరంగా చెప్పిన తర్వాత కూడా మీరు దీన్ని రాద్ధాంతం చేయడం మీ అవివేకానికి నిదర్శనం. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి కానీ టీఆర్ఎస్ మంత్రులు చేసిన వాళ్ళు కానీ మీకు అర్హత లేదు, మమ్మల్ని ప్రశ్నించే అర్హత మీకు లేదు, రుణమాఫీ విషయంలో మాట్లాడే అర్హత మీకు లేదు. జాగ్రత్త, మీరు ఇప్పటికైనా ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షంలో తీసుకొని ఇసిరి పారేసిండ్రు. ప్రజల విషయంలో మీరు జాగ్రత్తగా ఒక ప్రతిపక్ష పార్టీగా అండగా ఉండి పనిచేయండి. కానీ మీరు ఈ విధంగా లేని విషయాలు, అబద్ధపు మాటలు ఇవన్నీ కూడా మాట్లాడడం సమంజసం కాదు. అందుకే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్స్, కిసాన్ కాంగ్రెస్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మేము బాధ్యతగా పార్టీ పక్షాన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము వెల్కమ్ చేస్తున్నాం. దీన్ని అందుకే చివరిగా ఒకటి మనవి చేస్తున్నా, భారతదేశంలో రైతుల రుణమాఫీ చేసింది ఏకైక పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో కూడా ఆనాడు 2004లో అధికారానికి వచ్చిన పార్టీ రైతుల రుణమాఫీ ఏకకాలం చేసింది అనే మాట మళ్ళీ ఒకసారి నిరంజన్ రెడ్డి కానీ హరీశ్వరరావు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ గుర్తు చేస్తున్నా. అరే మీరున్నారు కదనే ఆ మంత్రివర్గంలో, ఆ రోజు హరీష్ రావు ఉన్నాడు కదా మంత్రివర్గంలో. 2004లో మాతో పొత్తు పెట్టుకున్నప్పుడు 26 మంది గెలిచి మీరు మంత్రివర్గంలో ఉన్నారు కదా, మీకు లేదా? ఆ రోజు ఎట్లా చేసాడు రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ అనేది ఆ మాత్రం మీరు చూడకుండా మా జాతీయ పార్టీని మీరు తప్పుపట్టడం ఇది నిజంగా మీ అవివేకానికి నిదర్శనం. అందుకే ఇది పెట్టిర్రు. అందుకే చారి గారు స్పెసిఫిక్గా కుటుంబము అనేది ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు కూడా ఎట్లుంటుంది నేను ఇందాక మనవి చేసిన రిజర్వ్ బ్యాంకు కూడా కొన్ని గైడ్ లైన్స్ ప్రకారమే రుణం ఇస్తుంది. అది పంట రుణము. వ్యవసాయానికి నిర్దేశించిన శాతం ప్రకారంగా అన్ని బ్యాంకులు కూడా రుణాలు ఇస్తాయి. ఇవ్వడానికి పట్టాదారు పాస్ పుస్తకం, పహాణి, ఆధార్ కార్డు ఇవన్నీ కాకుండా ప్రభుత్వం ఇచ్చేటప్పుడు ప్రతి పైసా ప్రజల పైసా కాబట్టి జాగ్రత్తగా రుణ విముక్తులను చేయాలి. కాబట్టి ప్రామాణికంగా తీసుకునేటప్పుడు ఒక కుటుంబాన్ని తీసుకోవాలి అని అంటే ఆధారమైంది రేషన్ కార్డే. రేషన్ కార్డులో అనేకమైన వివరాలు ఉంటాయి. చారి గారి అదే రైట్ కరెక్ట్ ఫస్ట్ ప్రశ్న వేసారు మీరు. అందుకే ఇది నిజంగా ఈ అంశం పెట్టొద్దు, అయినా మేము జాగ్రత్తగా ప్రజలకు తెలవాలనే పెట్టినాం. అయితే ఇక్కడ